నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. జన్మదిన శుభాకాంక్షలు. తుని పట్టణ తెలుగు యువత నాయకులు యనమల వీర విధేయులు శ్రీ సూరంపూడి రాజా గారికి జన్మదిన శుభాకాంక్షలు. పిలిస్తే పలికే సహృదయుడిగా, అందరి వాడిగా మా యువ కిషోరం శ్రీ సూరంపూడి రాజా గారి జన్మదిన సందర్భంగా మా ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే రాజా. శ్రీమతి ఎన్ శ్రీ నార్ల భువన సుందరి గారు, తుని మున్సిపల్ చైర్పర్సన్. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభోత్సవం విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో అట్టహాసంగా జరిగింది. గోపాలపట్నం నుండి ఎన్ఏడి కొత్త రోడ్డు వరకు ఆటోలతో ర్యాలీని ఎమ్మెల్యే గణబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆటో డ్రైవర్లకు అండగా ఉండేందుకు ఈ కూటమి ప్రభుత్వం 15,000 రూపాయలు ఇవ్వడం ఆనందదాయకమన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో 3,30,00,000 రూపాయలు ఆటో డ్రైవర్ల ఖాతాలో వేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం చేసిన లోపాలన్నీ సరిచేస్తున్నామన్నారు. నూతన కార్యక్రమం ఎంతో అభిమానించి ఆప్యాయంగా ఉండేటువంటి ఆటో సోదరులకి ఈరోజు ఆటో డ్రైవర్ల సేవలో అనేటువంటి పథకం ద్వారా 15,000 రూపాయలు వారి అకౌంట్లో జమ అయ్యేటువంటి రోజు. ఒకవైపు శ్రీశక్తి పథకం ద్వారా వారి ఉపాధి కోల్పోతుంది అనేటువంటి ఒక బాధతో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లకు ఒక ఉపశమనం ద్వారా ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం. ప్రతి ఏడాది కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్రంలో ప్రగతి నిరోధకులుగా తయారైనారు ప్రతిపక్షం. విశాఖపట్నంలో గూగుల్ లాంటి సంస్థ కానీ, టీసీఎస్ కానీ సంస్థకు కానీ భూసేకరణను కూడా అడ్డుకునే ప్రయత్నం, చనిపోయిన వారితో కేసులు వేయించి ఆ భూసేకరణ అడ్డుకోవాలనే ప్రయత్నం చేయటం అనేటువంటిది చాలా దుర్మార్గం. పెట్టుబడులు వస్తాయి, రాష్ట్ర ప్రగతి పెరుగుతుంది. అలాంటి పెట్టుబడులు వస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఒక బహుళ పెద్ద సంస్థలు ఈరోజు ప్రపంచంలోనే గూగుల్ కానీ, టీసీఎస్ కానీ, కాగ్నిజెంట్ కానీ, యాక్సెంచర్ కానీ ఇలాంటి సంస్థలు ఒక మహానగరాల్లో మనం కనబడతా ఉంటే అలాంటిది విశాఖ నగరానికి రప్పించడంలో నారా లోకేష్ గారు చేసినటువంటి కృషి, చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్న నమ్మకం, మరి వాటన్నిటికీ ఇక్కడికి వస్తుంటే ఈ ఎక్కడ అభివృద్ధి వస్తే తెలుగుదేశం పార్టీకి ఇంకా విశాఖపట్నమే కాదు ఈ రాష్ట్రం కంచుకోట అవుతుందనేటువంటి బాధతో జగన్ రెడ్డి గారు ఈరోజు కేసులు వేస్తున్నారు. వారు తెలియదు, గతంలో బెనామీల పేరట ఏదైతే ఆ రోజు డీఫామ్ పట్టాలని వాళ్ళ అనుకూలులకి కొన్నారో వాళ్ళు కొన్నటువంటి వారితో కొంతమందితో ఈరోజు కేసులు వేస్తున్నారు. వాళ్ళు 213 మంది ఈ నియోజకవర్గంలో 3,30,80,000 మంది డబ్బులు వీళ్ళ అకౌంట్లో జమ అవుతున్నాయి. ఇది మా నియోజకవర్గం చిన్న నియోజకవర్గం అయినా ఎక్కువ మందికి ఇది లబ్ధి కలిగిందని భావం. ఇందులో ఆటో డ్రైవర్లు చాలా మంది అతుకుంటుండే కదండి, వాళ్ళు చాలా మంది వస్తారు. వాళ్ళు కూడా ఇప్పుడు ఈరోజు ఏదైతే పాలసీ తీసుకుంటామో ఆ పాలసీతో ఎవరైతే అర్హత పొందుతారో అర్హత పొందే ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూరుతుంది. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఒక శుభపరిణామం. మేమందరే కాదు, టోటల్ మా ఆటో డ్రైవర్ సోదరులందరూ కూడా ఇవాళ చాలా ఆనందంలో మునిగి తేలుతున్నారు. రానున్న రోజుల్లో ఇంకా అభివృద్ధి చెందుతుందని అభియంపై అయితే మాకైతే పూర్తిగా విశ్వాసం మేము నమ్ముతున్నాం. అలాగే మెయిన్ అంటే మా పశ్చిమ నియోజకవర్గం మా గణబాబు గారు ఉన్నారు అంటే మాకు ఫుల్గా ధైర్యంగా ఉంటాం మేము. ఎందుకంటే ఆయన ప్రజల పక్షపాతి. ఆయన ఇంట్లో కంట మా కోసమే ఎక్కువగా ఉపాధి చేస్తారు. నేనే అని కాదండి, డ్రైవర్లనే కాదు, ఏ ఒక్క మనిషి అయినా సరే, పార్టీ వాళ్ళనే కాదండి, అదర్ పార్టీ వాళ్ళ నుంచి కూడా ఎటువంటి ప్రాబ్లం వచ్చేసరి నేనున్నానని ముందుకొచ్చే ఏకైక నాయకులు ఎవరున్నారంటే మా గణబాబు గారే. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఈ రోజు యువ నాయకులు శ్రీ లోకేష్ గారు, మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు ముగ్గురు ఏకం అవడం వల్ల ఈ రాష్ట్రం ఇంకా రానున్న ముందు రోజుల్లో ఇంకా అభివృద్ధి చెందుతుందని పూర్తిగా విశ్వాసం అయితే మాకే కాదండి, మా టోటల్ ఆంధ్రప్రదేశ్కే ఉంది. ఈ రోజు మహిళలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా ఉన్నారు సార్. అలాగే మెయిన్ మా నాయకులైన శ్రీ గణబాబు గారిని త్వరలో మేము అందరికీ మంత్రిగా చూడాలనుకుంటున్నాం. దాన్ని కొంచెం